Hi friends, welcome to the video lectures on mathematics by Gayatri. ఈ వీడియోలో ఎక్సైజ్ 10.2 సాల్వ్ చేయడానికి రిక్వైర్డ్ కాన్సెప్ట్స్ అండ్ ఎగ్జాంపుల్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎక్సైజ్ 10.1 వరకు బేసిక్ సాలిడ్స్తో డీల్ చేసాం. ఇక్కడ నుంచి కాంబినేషన్ ఆఫ్ సాలిడ్స్ చూస్తాం. ఫస్ట్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ కాంబినేషన్ ఆఫ్ సాలిడ్స్. ఒక టూ సింపుల్ ఎగ్జాంపుల్స్ చూద్దాం. మనం డైలీ లైఫ్లో చూసే కాంబినేషన్ ఆఫ్ సాలిడ్స్తో ఒక టూ ఎగ్జాంపుల్స్. మనం మామూలుగా తీసుకునే ఒక టాబ్లెట్ క్యాప్స్యూల్, ఐస్ క్రీమ్. ఇక్కడ మనం క్యాప్స్యూల్ చూసుకుంటే ఈ పార్ట్ ఏదైతే ఉందో ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఇది సిలిండ్రికల్ అండ్ ఈ పార్ట్ ఏదైతే మిగిలిందో హెమిస్పియర్. సో దిస్ సాలిడ్, దిస్ కాంబినేషన్ ఆఫ్ సాలిడ్ ఈజ్ మేడ్ అప్ ఆఫ్ ఏ సిలిండర్ అండ్ టూ హెమిస్పియర్స్. అండ్ ఇక్కడ ఇది ఇట్ ఈస్ మేడ్ అప్ ఆఫ్ ఏ కోన్, రైట్ సర్క్యులర్ కోన్ అండ్ ఏ హెమిస్పియర్. ఇప్పుడు మనకి దీన్ని ఈ కాంబినేషన్ ఆఫ్ సాలిడ్కి మనకి సర్ఫేస్ ఏరియా, టోటల్ సర్ఫేస్ ఏరియా కనుక్కోమంటే టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ సిలిండర్ ప్లస్ టోటల్ సర్ఫేస్ ఆఫ్ హెమిస్పియరా? కాదు. ఇప్పుడు ఇక్కడ మనకి ఇది ఫామ్ అయ్యేటప్పుడు ఈ కామన్ పార్ట్ ఏదైతే ఉందో అది కవర్ అయిపోతుంది. మనం జస్ట్ ఈ పైన పార్ట్ ఏదైతే ఉందో అది మాత్రమే చూడగలము. సో మనకు కావాల్సింది టోటల్ సర్ఫేస్ ఏరియా కాదు, కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ స్పియర్, curved surface area of cylinder and curved surface of area of sphere. ఇప్పుడు అర్థమైంది కదా, టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ కాంబినేషన్ ఆఫ్ సాలిడ్ కనుక్కోవడానికి మనకు కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ఇండివిజువల్ సాలిడ్స్ కావాలి, టోటల్ సర్ఫేస్ ఏరియా కాదు. అదే ఇప్పుడు ఇది ఐస్ క్రీమ్ది చూసుకుంటే టోటల్ సర్ఫేస్ ఏరియానా కర్వ్డ్ సర్ఫేస్ ఏరియానా? కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ దిస్. ఈ పైన పార్ట్ ఏదైతే ఉందో అది కవర్డ్ కదా, అది మనకు ఎలాగో బయటికి కనిపించట్లేదు. సో మనకు కావాల్సింది కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ కోన్ అండ్ కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ దిస్ హెమిస్పియర్. ఈ ఎగ్జాంపుల్తో ఇంకా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒక ఆయిల్ ట్యాంకర్ అనుకోండి, లేకపోతే ఒక జస్ట్ ఒక మిల్క్ వ్యాన్ అయినా అనుకోండి. ఇప్పుడు మనకి ఇక్కడ దీన్ని మనకి కర్వ్డ్ సర్ఫేస్ టోటల్ సర్ఫేస్ ఏరియా ఫైండ్ చేయాలి. అంటే ఈ పర్టికులర్ ట్యాంక్కి పెయింట్ చేయడానికి ఎంత పెయింట్ కావాలి అనేది కనుక్కోవాలంటే ఫస్ట్ మనకు దీని ఏరియా ఎంత ఉందో తెలియాలి కదా. సో ఫస్ట్ మనం దీన్ని డివైడ్ చేసుకుంటే మనకి ఇలా వస్తుంది, ఒక సిలిండర్ అండ్ టూ హెమిస్పియర్స్. నా దీని టోటల్ సర్ఫేస్ ఏరియా ఏమవుతుంది? కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ సిలిండర్ ప్లస్ కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ స్పియర్స్. ఈ లోపటి పార్ట్ మనకు అక్కర్లేదు, మనం జస్ట్ అవుటర్ ఏరియా పెయింట్ చేయడానికి ఎంత పెయింట్ కావాలి అనుకుంటున్నాం అనేది ఫైండ్ చేయాలి. సో total surface area of new solid is equals to curved surface area of cylinder, curved surface of sphere 1, ఇది 1 అనుకుందాము, ఇది 2 అనుకుందాము, curved surface area of sphere 2. నెక్స్ట్ ఎగ్జాంపుల్, ఒక టాయ్ ఇలా ప్రిపేర్ చేయాలనుకుంటున్నాం. హెమిస్పియర్, కోన్ ఓవర్ ఏ హెమిస్పియర్. సో దాని కాంబినేషన్ ఇలా ఉంటుంది. ఇప్పుడు ఈ టాయ్కి మనం పెయింట్ చేయడానికి, ఇక్కడ హోల్ ఏరియాని పెయింట్ చేయడానికి ఎంత కాస్ట్ అవుతుంది, లేకపోతే మనం పెయింట్ చేయడం ఎంత ఏరియా పెయింట్ చేయాలనేది కనుక్కోవాలంటే మనం కనుక్కోవాల్సింది కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ హెమిస్పియర్ ప్లస్ కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ కోన్. I hope this is clear to you. Example 8. Kaushik got a playing top as his birthday present, which surprisingly had no color on it. He wanted to color it with his crayons. The top is shaped like a cone surmounted by hemisphere. The entire top is 5 cm in height and diameter of top is 3.5 cm. Find the area he has to color. First క్వశ్చన్లో ఇచ్చింది, డయాగ్రమాటికల్గా రిప్రజెంట్ చేసుకుందాము. The top is shaped like a cone surmounted by hemisphere. So first a cone and a hemisphere. Sorry, shape అంత కరెక్ట్గా రాలేదు. ది ఎంటైర్ టాప్ ఈస్ 5 cm. ఇదంతా కూడా దీని లెంత్, మొత్తం లెంత్ 5 cm. The diameter of top is 3.5. The diameter is 3.5
సెంటీమీటర్. సో ఇప్పుడు దీన్ని ఎంత ఏరియా అనేది ఫైండ్ చేయాలి మనము. దానికి మనం ఏం ఫైండ్ చేయాలి? కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ దిస్ అండ్ కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ దిస్. సో ఫస్ట్ కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ హెమిస్పియర్ ఫైండ్ చేయాలి. కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ హెమిస్పియర్. టోటల్ సర్ఫేస్ ఏరియా ఎందుకు ఫైండ్ చేయట్లేదు మనం? ఇక్కడ కర్వ్డ్ సర్ఫేస్ ఏరియాని ఎందుకు ఫైండ్ చేయాలి? ఇప్పుడు ఇక్కడ మనకి 2 ఫేసెస్ అయితే కనిపించట్లేదు కదా, అది లోపటే కదా. అండ్ ఆ లోపట ఉన్న ఫేస్ని అయితే మనం పెయింట్ చేయనక్కర్లేదు కదా, జస్ట్ ఎక్స్టర్నల్ది మాత్రమే పెయింట్ చేయాలి. ఇది యాక్చువల్లీ క్లోజ్డ్ ఫిగర్. సో మనం అసలు లోపల ఫేస్ గురించి ఆలోచించే అవసరం లేదు. బట్ వై కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా మీన్స్ we only look this face, not the common area. So curved surface of hemisphere formula ఏంటి? 2 pi r. 2 pi r square. R square. R ఎంత? 3.5 centimeter కాదు, ఇది diameter. So radius is diameter divided by 2. 3.5 by 2. So curved surface area ఎంత? 2 pi into 3.5 by 2 whole square. నెక్స్ట్ కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా, ఇది ఇక్కడికి వదిలేద్దాము, ఎందుకో నేను తర్వాత చెప్తాను. కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ కోన్ ఈజ్ ఈక్వల్స్ టు పై ఆర్ఎల్. రేడియస్ ఎంత? 3.5 డివైడెడ్ బై 2. ఎల్ ఎంత తెలీదు. హెచ్ ఎంత? 5 సెంటీమీటర్ కాదు, 5 మైనస్ 3.5. ఇక్కడ ఇదిగో ఈ రేడియస్, ఇది రేడియస్ 3.5 డివైడెడ్ బై 2. అది కూడా ఇక్కడ కూడా సేమే ఉంటుంది కదా, హెమిస్పియర్ ది రేడియస్ 3.5 డివైడెడ్ బై 2. 3.5 డివైడెడ్ బై 2. ఇప్పుడు మనకు దీన్ని హైట్ కావాలంటే 5 మైనస్ 3.5 డివైడెడ్ బై 2. సో 5 మైనస్ 3.5 డివైడెడ్ బై 2 which is equals to 10 minus 3.5 divided by 2. 6.5 by 2. 3.25 centimeter. Now, L formula ఏంటి? R square plus H square. This is equals to 3.5 by 2 whole square plus 3.25 whole square. మనకు దీన్ని సాల్వ్ చేస్తే అప్రాక్సిమేట్లీ 3.7 వస్తుంది. 3.7 సెంటీమీటర్స్. ఈ వాల్యూస్ని ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేద్దాము. పై ఇంటూ 3.5 బై 2 ఇంటూ 3.7 సెంటీమీటర్ స్క్వేర్. నా ఈ రెండింటిని యాడ్ చేద్దాం ఇప్పుడు. కర్వ్డ్ సర్ఫేస్ ఆఫ్ హెమిస్పియర్ అండ్ కర్వ్డ్ సర్ఫేస్ ఆఫ్ కోన్. Total surface area of top is equals to curved surface area of hemisphere plus curved surface area of cone. That is equals to 2 pi into 3.5 divided by 2 whole square plus pi into 3.5 divided by 2 into 3.7. 2 pi into 3.5 square by 4 plus pi into 3.5 divided by 2 into 3.7. 2 and 1. ఇప్పుడు మనం ఈ రెండింటి నుంచి ఏం కామన్ తీసుకోవచ్చు? పై ఇంటూ 3.5 divided by 2 into 3.5 plus 3.7. ఇప్పుడు దీన్ని సాల్వ్ చేయడం ఈజీ. ఇక్కడ దీన్ని సాల్వ్ చేయడం కంటే ఇది సాల్వ్ చేయడం ఇంక ఈజీ కదా, అందుకే నేను ఇక్కడ ఈ రెండిద్ది వాల్యూస్ ఫైండ్ చేయలేదు, యాజ్ ఇట్ ఈస్ తీసుకున్నాను. మనకి ఎలాగో దీని ఎగ్జాక్ట్ వాల్యూ మనకి ఇప్పుడు అవసరం లేదు కదా, లేకపోతే దీని వాల్యూ అవసరం లేదు కదా, మనకు కావాల్సింది ఆ రెండిద్ది అడిషన్. సో మనం ఇక్కడ ఫైండ్ చేస్తే మనకు కొంచెం క్యాల్కులేషన్ తగ్గుతుంది. నౌ పై వాల్యూ 22/7 తీసుకుందాం. పై ఈజ్ ఈక్వల్స్ టు 22/7 విచ్ ఇంప్లైస్ 22/7 ఇంటూ 35/10 ఇంటూ 1/2 ఇంటూ
7.2 7 ones 5 and ikkademo 1 and 11. So this will be equals to 5.5 into 7.2. ఇది మల్టిప్లై చేస్తే మనకు వచ్చే ఆన్సర్ 39.6. ఏంటిది సెంటీమీటర్ క్యూబా సెంటీమీటరా? కాదు, సెంటీమీటర్ స్క్వేర్. టోటల్ సర్ఫేస్ ఏరియా. సో యూనిట్స్ పక్కా మెన్షన్ చేయాలి. Example 9. A wooden toy rocket is in the shape of a cone mounted on a cylinder as shown in the figure. The height of entire rocket is 26 cm while the height of the conical part is 6 cm. The base of the conical portion has diameter of 5 cm while the base of the cylindrical portion is 3 cm. If the conical portion is to be painted orange and the cylindrical portion to be painted yellow, find the area of the rocket painted with each of these colors. Take pi is equals to 3.14. Now, ఇప్పుడు మనకి ఇక్కడ క్వశ్చన్లో ఇచ్చిన మెజర్మెంట్స్ ఏంటి? ది హైట్ ఆఫ్ ఎంటైర్ రాకెట్ ఈస్ 26 cm. ఎంటైర్ రాకెట్ ఈస్ 26 cm. అందులో హైట్ ఆఫ్ కోనికల్ పార్ట్ ఎంత? దీనిది 6 cm. The base of conical portion has diameter of 5 cm. దీనిది diameter 5 centimeters. While the base diameter of cylindrical portion is 3 centimeter. ikkada dindi 3 centimeters. Now, if the conical portion is to be painted orange and the cylindrical portion to be painted yellow, ante ikkada idi mottamu yellow and ikkada idantha conical portion emo orange and cylindrical portion emo yellow. Find the area of the rocket painted with each of these colors. సో ఫస్ట్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే ఇక్కడ కోనికల్ పోర్షన్ని ఎల్లోగా పెయింట్ చేయమని చెప్పారు. సో ఓన్లీ ఇది మాత్రమేనా, లేకపోతే కింద ఒక పార్ట్ ఉంటుంది చూడండి, ఒక రింగ్ షేప్లో పార్ట్ ఉంటుంది కదా, అది కూడా కదా. అది ఎలా ఉంటుంది మనకి? ఫస్ట్ ఒక సర్కిల్, దీని లోపల ఇంకొక సర్కిల్. ఈ అవుటర్ సర్కిల్ ఏమో దీనిది 5 cm. దిస్ విల్ బి 5 centimeters and this will be 3 centimeters. దీన్ని ఇలా తీసుకుందాం, లేకపోతే or else I'll write it here only. This is 3 centimeters. అంటే మనం ఇది ఇన్వర్టెడ్గా చూస్తే మనకి పైనుంచి కనిపించేది ఇదేమో కోన్ పార్ట్ది, ఇదేమో సిలిండ్రికల్ పార్ట్ది. సో ఇక్కడ దీనిది కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ప్లస్ ఈ రీజియన్, this region. I hope it is clear to you. ఇదంతా మనము ఎందులో ఏది కలర్ చేయాలి? ఆరెంజ్ కలర్. నెక్స్ట్ ఎల్లోది చూసుకుంటే ఓన్లీ కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ సిలిండర్ సరిపోతుందా? సరిపోదు. ప్లస్ కింద ఈ పార్ట్ కూడా, కింద కూడా క్లోజ్డ్ ఉంటుంది కదా టాయ్ రాకెట్. సో కింద కూడా మనం క్యాల్కులేట్ చేయాలి. సో కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ప్లస్ ఏరియా ఆఫ్ దిస్ బేస్. నా ఫస్ట్ ఇప్పుడు మనం కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ కోన్ కనుక్కుందాము. ఫస్ట్ మనము ఆరెంజ్ కలర్ది తీసుకుందాం. ఆరెంజ్ కలర్కి టోటల్ సర్ఫేస్ ఏరియా ఏవేవి? కర్వ్డ్ సర్ఫేస్ ఆర్ ఏరియా ఆఫ్ కోన్, కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ కోన్ ప్లస్ ఏరియా ఆఫ్ దిస్ రింగ్, area of this ring. I hope it is clear to you. ఎందుకు నేను ఇలా తీసుకున్నాను మీకు అర్థమైంది అనుకుంటున్నాను. కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ కోన్ ఫార్ములా ఏంటి? పై ఆర్ఎల్ ప్లస్ ఏరియా ఆఫ్ రింగ్ ఏంటి? పై ఆర్ స్క్వేర్ మైనస్ పై R2 స్క్వేర్. ఇక్కడ మనం దీన్ని ఇది R1 అని తీసుకుందాము, R1 అండ్ నెక్స్ట్ ఇక్కడ R1 స్క్వేర్ మైనస్ R2 స్క్వేర్. R1 వాల్యూ ఎంత? 5 సెంటీమీటరా? కాదు, 5/2. ఇక్కడ R వాల్యూ 5
by 2, 2.5. L value తెలీదు, H value 6 centimeters, 6 centimeters. So L formula ఏంటి, R square plus H square, that is equals to 2.5 square plus 6 square. ఇది మనం సాల్వ్ చేస్తే అప్రాక్సిమేట్లీ కాదు, ఎగ్జాక్ట్ వాల్యూ వస్తుంది మనకి ఇక్కడ 6.5 సెంటీమీటర్ వస్తుంది. R2 ఏంటి, ఈ రేడియస్, సో 3/2, 1.5 సెంటీమీటర్. ఇవి తీసుకెళ్ళి ఈ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేద్దాము. పై ఇంటూ 2.5 ఇంటూ 6.5 ప్లస్ పై ఇంటూ 2.5 స్క్వేర్ మైనస్ 1.5 స్క్వేర్, పై ఇంటూ పై కామన్ తీసుకున్నాను నేను ఇక్కడ, 16.25 ప్లస్ పై ఇంటూ ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఫార్ములా, ఏ ప్లస్ బి 2.5 ప్లస్ 1.5 4 ఇంటూ 2.5 మైనస్ 1.5 1. ఇది సాల్వ్ చేస్తే మనకి ఇక్కడ పై ఇంటూ 20.25 వస్తుంది. మనకి ఇక్కడ పై వాల్యూ ఏం తీసుకోమన్నా, 3.14. సో 3.14 ఇంటూ 20.25 వాల్యూ ఎంత, 63.5850 సెంటీమీటర్ స్క్వేర్. సో ఈ పార్ట్ ఎల్లో పార్ట్ది ఏరియా ఇంత. నో నెక్స్ట్ ఆరెంజ్ పార్ట్ది ఇది. ఇప్పుడు ఎల్లో పార్ట్ది తీసుకుందాం. ఎల్లో పార్ట్ది టోటల్ సర్ఫేస్ ఏరియా ఎంత అవుతుంది, కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ సిలిండర్ ప్లస్ ఏరియా ఆఫ్ దిస్ బేస్, ఏరియా ఆఫ్ బేస్. దిస్ ఈజ్ ఈక్వల్స్ టు ఫార్ములా ఏంటి, కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ సిలిండర్కి 2πRH ప్లస్ ఏరియా ఆఫ్ బేస్ ఎంత, πr స్క్వేర్. ఇక్కడ మనం దీన్ని ఈ ఆర్ని ఏమని తీసుకున్నాం, R2 అని తీసుకున్నాం, R2 H2 అనుకుందాం. ఇది మనం H అనుకున్నాం కదా, సో ఇది H2 అని తీసుకుంటున్నాను. R2 వాల్యూ ఎంత, 3/2 1.5. H2 వాల్యూ ఎంత, మనకి ఇక్కడ డైరెక్ట్గా ఇచ్చారా, ఇవ్వలేదు. ఇప్పుడు ఈ టోటల్ హైట్ 2.6, ఇక్కడ ఈ కోన్ హైట్ ఏమో 6, సో 26 మైనస్ 6 20 సెంటీమీటర్. ఈ రెండింటిని ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేద్దాం. 2π ఇంటూ 1.5 ఇంటూ 20 ప్లస్ పై ఇంటూ 1.5 హోల్ స్క్వేర్, పై ఇంటూ 1.5 ఇంటూ 40 ప్లస్ 1.5. పై వాల్యూ 3.14 తీసుకోమని ఇచ్చారు. సో 3.14 ఇంటూ 1.5 ఇంటూ 41.5. ఇది క్యాల్కులేట్ చేస్తే మనకి ఇక్కడ వాల్యూ 195.465 సెంటీమీటర్ స్క్వేర్. సో ఎల్లో రీజియన్ ఎంత, ఏరియా 195.465, ఆరెంజ్దేమో 63.5850 centimeters square. Thanks for watching the video. If you have any doubt or if you need more clear explanation regarding any question, please let me know in the comment section below. If you like the video, please share it with your friends.